Asteroid. హాయ్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చేసాను వల్ల అండ్ మనకి 2025లో వచ్చేటప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త వెహికల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. స్క్రామ్ 440 అయితే లాంచ్ చేశారు. ఎస్పెషల్గా మనకి ప్రీవియస్ మోడల్ని దీంట్లో కూడా కొన్ని చేంజెస్ని అయితే తీసుకురావడం జరిగింది. పెద్దగా ఏం చేంజెస్ లేవు అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. కంప్లీట్గా వెహికల్ అయితే రివ్యూకి రాగానే అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే రైడింగ్ వీడియో అండ్ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రైస్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా లో ప్రైస్తో తీసుకురావడం జరిగింది. స్క్రామ్ 440 వచ్చేటప్పటికి ఎస్పెషల్గా మీకు 2 వేరియంట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. టోటల్గా 5 కలర్స్ అండ్ 2 వేరియంట్స్లో మనకి అవైలబుల్గా ఉన్నదన్నమాట స్క్రామ్ 440 వచ్చేటప్పటికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ గురించి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 2,62,000 అరౌండ్ చేంజ్ అయితే పడుతుంది అనమాట. అండ్ హై రేంజ్ వచ్చేటప్పుడు 2,72,000 అరౌండ్ చేంజ్ అయితే పడుతుంది. రెండింటికి కంపారిజన్ చూసుకున్నా కూడా మీకు అరౌండ్ 10,000 మనకి వేరియేషన్ కాబట్టి బెటర్ ప్రైస్లో అయితే మనకి స్క్రామ్ 440 అనేది రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ పాయింట్లో అయితే చాలా బెటర్గా రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకొస్తాను. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను బెల్ ఐకాన్ అయితే టైప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఏమైనా మీకు కంప్లీట్గా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ అలాగే కొత్త అప్డేట్స్ ఏమైనా కావాలని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే కరెక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. అండ్ అప్డేట్స్ కావాలని కూడా మేము బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ ఇంకెందుకు కలిసి లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 443cc ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే తీసుకొచ్చారనమాట. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మన ప్రీవియస్ మోడల్లో చూసుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఓవరాల్గా వెహికల్ వెయిట్ చూసుకున్నా కూడా 196 kgs అయితే వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మనకి ఆఫ్ రోడింగ్ అయితే బెటర్గా ఉంటుంది కాబట్టి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ట్యాంక్ కెపాసిటీ కూడా 15 లీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది బెటర్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మనకి ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి మైలేజ్ ఎక్కువ 400cc కాబట్టి మీకు అరౌండ్ మీకు మైలేజ్ అయితే తక్కువ వస్తుంది. అరౌండ్ మీకు చూసుకుంటే కూడా 25 kilometers వస్తుంది పర్ లీటర్కి. మైలేజ్ విషయం ట్యాంక్ కెపాసిటీ అయితే బెటర్గా ఉంది 15 liters కాబట్టి ఇది ఒక మంచి చాయిస్ అని అనుకోవచ్చు. అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే కూడా స్క్రామ్ 440 ఇంజిన్ వచ్చేటప్పుడు మీకు 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉన్నదన్నమాట. టోటల్గా చెప్పుకున్నట్టు మనకి 4 wheelsతో వస్తుంది, అలాగే ఎల్లో వీల్స్తో వస్తుంది. మనకి BS6 ఇంజిన్తో వస్తుంది. అలాగే మీకు చూసుకుంటే కూడా ఏదైతే మనకి మ్యాక్సిమం పవర్ చూసుకుంటే కూడా 25.4 bhp అయితే వస్తుంది. టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 34 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బెటర్ ఇంజిన్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ మోడల్లో కన్నా ఈసారి పవర్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు స్క్రామ్ 440లో వచ్చేటప్పుడు 2025లోది. అండ్ అలాగే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే తీసుకురావడం జరిగింది. అండ్ మనకి యాంటీ లాకింగ్ సిస్టమ్ అయితే బ్రేకింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో వచ్చేటప్పటికి. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీకు 300 mm డిస్క్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ చూసుకుంటే కూడా 240 mm డిస్క్ని అయితే ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే కూడా మీకు 41 mm ఫోర్క్ని అయితే ఇచ్చారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. అండ్ మీకు దీంట్లో వచ్చేటప్పుడు ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. మనకి ఎల్లో వీల్స్ వచ్చేటప్పుడు మోడల్ వచ్చేటప్పుడు కూడా. అండ్ మనకి 17-inch వీల్ అయితే వస్తుంది. 100/90 వస్తుంది ఫ్రంట్ వచ్చేటప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 120/90 టైర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు ఇంజిన్ ఏదైతే ఉన్నదో మనకి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ పవర్ RPM చూసుకున్న ఆల్మోస్ట్ మీకు 6,250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ చూసుకున్నా కూడా 4,000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు. అండ్ లైట్స్లో కూడా మీకు కంప్లీట్గా చేంజ్ అయితే తీసుకొచ్చినట్టున్నారు. ఎందుకంటే ప్రీవియస్ మోడల్ చూసుకుంటే హాలోజన్ లైట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కంప్లీట్గా మీకు LED లైట్స్ని అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఏదైతే మనకి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హజార్ లైట్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఓవరాల్గా మనకి ఇదైతే వెహికల్ వచ్చేది ఒక బెస్ట్ కాంపిటేటర్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ విషయంలో చూసుకున్నా కూడా అలాగే ఏదైతే మనకి అరౌండ్ హై రేంజ్ వచ్చేటప్పుడు 2,72,000 అరౌండ్ చేంజ్ అయితే ఉన్నది కాబట్టి బెటర్ ప్రైస్లో అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే మనకి ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 440 అవ్వచ్చు, అలాగే SD స్క్రాంబ్లర్ కావచ్చు,
ఇలాంటి 2 వెహికల్స్ కూడా బెటర్ కాంపిటేటర్ వెహికల్ అయినా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా లుక్ వైజ్గా చూసుకున్నా కూడా ఒక బెస్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అయినా చూసుకోవచ్చు. అండ్ కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ని అయితే ఇచ్చారనమాట. అండ్ సెంటర్లో మనకి స్మాల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మన నార్మల్ కన్సోల్ కూడా ఇచ్చారు, డిజిటల్ కన్సోల్ కూడా. దాంట్లో వచ్చేటప్పుడు మీకు ఏంటంటే మనకి ఫ్యూల్ ఇండికేషన్, అలాగే మీకు హజార్ లైట్, అలాగే కామన్గా మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్గా వెహికల్ రాగానే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మనకి వెహికల్ రివ్యూ అయితే ఈ వెహికల్ మనకి లాంచ్ అయితే మనకి సీతారామంలో అయితే జరిగింది, దొండపర్తి షోరూంలో అయితే. కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి ప్రైస్ డీటెయిల్స్ కానీ అలాగే వెహికల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.